హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ట్రైన్లో వెళ్తూ ఉన్నప్పుడు అధిక ధరలో నేను ప్రశ్నిస్తే ఒక ప్రయాణికుడిని చితకబాదినటువంటి క్యాటరర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకుంటున్నట్టుగా రైల్వే డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా చాలా దారుణంగా బిహేవ్ చేశారు ఈ క్యాటరర్స్. ఆ అబ్బాయిని కంప్లైంట్ చేశారని అంత ధైర్యం ఉందారా కిందకి దిగుదా అని పై బర్త్లో ఉన్న అతన్ని కిందకి పిలిచి మరి దాడి చేసి గాయపరిచిన విషయం మనందరికీ తెలిసింది. तो कंप्लेन मैंने पानी की थी ना, ओवर चार्ज कर रहे थे आप। क्यों आऊं नीचे मैं? क्यों आऊं नीचे? भाई नीचे क्यों आऊं मैं? क्यों आऊं नीचे मैं? नीचे क्यों आऊं मैं? कंप्लेन किया आपकी, इसमें क्या हो गया? मैंने क्या गलत किया? मैंने कहाँ वीडियो डाली? भाई टांग किसके खींच रहा है तू? भाई टांग किसकी खींच रहा है? नीचे भाई टांग किसकी खींच रहा है यार? भाई मैंने कंप्लेन करी थी, मैंने सिर्फ कंप्लेन करी थी भाई। यार ये क्या ड्रामा कर रहे हैं सारे यार? भाई मैंने कंप्लेन करी थी ना पानी की सिर्फ। चल उठा इसको ऊपर चलो। भाई क्यों जाऊँ यार मैं बाहर? भाई क्यों जाऊँ यार बाहर? ये क्या कर रहे हो भाई? भाई तुम यार क्यों रहे हो यार मुझे? पीछे ना भाई मैंने किया क्या मुझे बताओ ना। मैंने सिर्फ कंप्लेन करी ना आपकी यार, मैंने सिर्फ आपकी कंप्लेन करी ना। मैंने सिर्फ आपकी ये क्या कर रहा है भाई तू? भाई मैंने सिर्फ कंप्लेन करी ना यार, आपकी क्या कर रहे हो यार आप? ये भाई कहाँ डाल? सो ये देखो खून वून लग गया यहाँ। क्या हालत बना दी थी, कपड़े वपड़े फाड़ दीजिए। देखो भाई देख लो, मैंने सिर्फ इनकी कंप्लेन करी थी। ये जो ओवर चार्ज कर रहे थे ट्रेन में, मैंने सिर्फ इनकी कंप्लेन करी थी। और देख लो भाई, अकेला बंदा देख के सारे आ गए। और ये है भाई हमारी इंडियन रेलवे सेफ। देख लो मतलब पूरा भाई अटैक कर दिया सभी ने मिलकर। ఇటువంటి ఘటనలు రైల్వేస్ లో అప్పుడప్పుడు చెదురుమదురుగా జరుగుతూనే ఉన్నాయి. అధిక ధరలకు అమ్ముతూ ప్రశ్నిస్తే దాడి చేయడం, బూతులు మాట్లాడటం, కంప్లైంట్ చేస్తారా అంటూ ప్రశ్నించడం, ఇదంతా పరిపాటిగా జరుగుతూనే ఉంది. ఈ ఒక్క ఘటన మీడియాలో వచ్చింది, అదేవిధంగా అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు కాబట్టి వీడిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే చాలా ఘటనలు ఇటువంటి జరిగినాయి ఉన్నాయి, వాటిపైన ఎటువంటి చర్య లేదు. ఇప్పటివరకు ఎవరు కంప్లైంట్ కూడా చేయలేదు. ఇది రైల్వే అధికారులు దీన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా కధువా రైల్వే పోలీసు వారు కేసు నమోదు చేసి వారిని శిక్షిస్తున్నట్టు, ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల జరిమానాను విధిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ రైల్వేస్ చాలా జాగ్రత్త వహించాలి. ఇటువంటి క్యాడర్స్ ని వాళ్ళ లైసెన్సులు క్యాన్సిల్ చేయాలి. ఎందుకంటే తిండి దగ్గర మరీ దారుణంగా బిహేవ్ చేస్తారు. నాసిరకం ఫుడ్ తీసుకొచ్చి విపరీతమైన రేట్లు పెట్టి అమ్మేస్తూ ఉంటారు. వీరందరి పైన పడిన కేసుని పూర్తి స్థాయిలో విచారించి అందరికీ కఠిన శిక్ష పడేలాగా చర్యలు తీసుకుంటామంటూ రైల్వే డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. బేసికల్ గా ప్రతి ఒక్కరు ట్రైన్ లో జర్నీ చేస్తూ ఉంటారు. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు భయం వేస్తూ ఉంటుంది, బాధేస్తుంది. ఫ్యామిలీతో వెళ్తాం, గొడవలు జరుగుతాయి అనేసి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటారు. ఎందుకు గొడవలన్నీ వదిలేస్తూ ఉంటారు. కానీ ఇది రోజుకు ముదిరిపోయి మళ్ళాగే చాలా మంది పైన దాడి చేస్తూ ఉన్నారు వీళ్ళు క్యాటరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు. దయచేసి మీకు ఏదైనా అన్యాయం జరిగితే రైల్వే డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేయండి. అప్పుడే ఈ దారుణాలు కంట్రోల్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.